జీవితంలో ఎప్పుడు కష్టాలు రాకూడదు, బాబోయ్ నాకే సమస్య రాకూడదు అని ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా అనుకోకూడదు. అల్పులైనా జ్ఞానులైనా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, అండాదండ ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా భగవంతుడున్నాడని అమితంగా విశ్వసించాలి. అప్పుడు అసలు కష్టాలే రాకూడదు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. కష్టాలను ఎదుర్కొనే సత్తా, ధైర్యాన్ని, తెగువను ఇవ్వమని ప్రార్థించాలి. అప్పుడే కదా మన గొప్పతనం ఏంటో ఈ లోకానికి తెలుస్తుంది. అసలు ఏ సమస్య రాకపోతే మన గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కాబట్టి సమస్యలు వస్తేనే మంచిది. దాని నుంచి బయటపడ్డప్పుడు మన సామర్థ్యం ఏంటో ఈ లోకానికి చాలా చక్కగా ఉదహరిస్తారు. కాబట్టి కష్టాలు నాకు రాకూడదని కోరుకోకండి. కష్టాలను ఎదిరించే ధైర్యాన్ని మాత్రము హనుమంతుడిలాగా నాకు ప్రసాదించు స్వామి. ఎంతటి కష్టతరమైనటువంటి సమస్యనైనా ఇలా దూదిపింజలాగా సమస్యను మరి పెద్ద అగ్నిగోళంలో చిన్న దూదిపింజ వేస్తే ఏమన్నా మరి ప్రమాదం ఉంటుందా? ఏమీ ఉండదు. దానికి అంతవరకు వెళ్ళి మస్ అయిపోతుంది అంతే. ఆ సమస్య కూడా ఆ దూదిపింజతోటి పోల్చి మరి ఎటువంటి గొప్ప సమస్యనైనా సరే మరి అంతే విధంగా చాలా సున్నితంగా కంఠం వరకు వచ్చిన శంఠం నుంచి వెళ్ళిపోతుందో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కారణం ఏమిటో తెలుసా? భగవంతుని పాదాలు ఆశ్రయించిన వారిని ఎవరు ఎన్ని చేద్దామనుకున్నా సరే వారి సమయము, వారి బుర్ర పాడవడం తప్ప వీరికి వచ్చినటువంటి అపాయం కానీ వీరికి వచ్చినటువంటి నష్టం ఏమీ ఉండదు. ఎప్పుడూ కూడా భగవంతుని పాదాలు ఆశ్రయించిన వారికి భగవంతుడు ఒక రక్షణ వలయం ఏర్పరుస్తూ ఉంటారు. వారిని ఎంతమంది ఎంత ప్రయత్నించినా ఏమి చేయలేరు. సరికదా ఇంకా అవమానాలు పడుతూ ఉంటారు ఎవరైతే పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. ఈ కష్టాలు రావద్దు, నాకు ఏ సమస్యలు రాకూడదని కోరుకోకండి. అన్ని సమస్యలు వచ్చినా దాని నుంచి చాలా చాకచక్యంగా సున్నితంగా బయటపడేటటువంటి మనస్తత్వాన్ని నాకు ఇవ్వండి అని మరి భగవంతుని ప్రార్థించాలి. భగవంతుని పాదాలు ఆశ్రయించిన వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంతమంది వచ్చినా వారిని అసలు ఏమీ చేయలేరు. కాబట్టి ఇదండి దైవికమైనటువంటి రక్షణ వలయం అంటే ఇలా ఉంటుందన్నమాట. మరి శ్రీరామచంద్రుడు సీతమ్మ దేవిని అపహరించినప్పుడు శ్రీరామచంద్రుడు వెనక్కి తిరిగి తెచ్చుకోవాలంటే ఒక బాణం వేయలేడా? ఆకాశంలోకి ఒక సుదర్శన చక్రాన్ని విసరలేడా? రావణాసుని ఒక క్షణంలో హరించలేడా? చంపలేడా? ఎందుకని ఇలా చేయలేదు? రామావతారము మానవ అవతారము. మానవ అవతారంలో అలా చక్రాలు, విష్ణు చక్రాలు అలా వారి దైవతా లక్షణాలు అలా బయట పెట్టకూడదు. మానవుడు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ప్రవర్తించాలి, అదే విధంగా బాధపడాలి, ఏడవాలి, చాలా మందిని పోగు చేసుకోవాలి. ఎలా అయితే వాలి సుగ్రీవుల ఒక గొడవ ఒకటి వచ్చింది కదా, మరి హనుమంతుడు చాలా తెలివిగా మరి ఆ గొడవను సంధి చేసి వాలిని హరించి సుగ్రీవుని రాజ్యాన్ని మరి అతని ధర్మపత్నిని ఇద్దరిని కూడా మరి వాలి చెరలోంచి విడిపించి రాజ్యాన్ని, భార్యని తిరిగి సుగ్రీవునికి అప్పగించాడు. హనుమంతుడు మరి శ్రీరాముడు వీళ్ళంతా కలిపి మరి సుగ్రీవుడికి ఏ విధంగా ఉపాయంగా మరి అపాయం నుంచి తప్పించి ఏ విధంగా మంచి చేశారో, ధర్మం పక్షాన నిలబడ్డ వాడికి ఎప్పుడు కూడా దైవం అండగా ఉంటుంది. అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం కానీ మరి అన్యాయపు మరి మూకల్లో కలవడం కానీ దైవారాధన చేసే వారికి చెల్లుబాటు కాదు. మీ వెంట ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, కానీ ధర్మాన్ని మాత్రం ఆశ్రయించండి. అంతిమంగా విజయం మీరే సాధిస్తూ ఉంటారు. ఇలా సాధించి చూడండి. మీకు ఎవ్వరి అండాదండ అవసరం లేదు. ఒక భగవంతుని పాదాలు ఆశ్రయించిన వారికి ఈ ఈ వ్యక్తులతోటి మనకేం పని? మనకు భగవంతునితోటి సంబంధము, సత్సంబంధము, పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి, కానీ ఈ వ్యక్తులతోటి సంబంధం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే వ్యక్తులు మన మీద దాడి చేయాలనుకుంటే అది వారికి సాధ్యమయ్యే పని కాదు. పైగా వారికి మరింత తలనొప్పిగా మారుతుంది వ్యవహారం. కాబట్టి ఎప్పుడు కూడా రామావతారంలో రాముడు ఒక క్షణంలో రావణాసుని చంపే మరి ఉపాయం చేయలేక కాదు, రామావతారంలో మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలో అదే విధంగా ప్రవర్తించాలి తప్ప ఇంకోలాగా ప్రవర్తించటానికి లేదు. బాగా వారధి పోగు చేసుకోవాలి, సంధి చెయ్యాలి. ఇవన్నీ చేసిన తర్వాత యుద్ధం జరపాలి, అలాగే సుగ్రీవుణ్ణి కాపాడాలి.
సీతమ్మను ఆంజనేయుడి ద్వారా ఒక వారధిగా మలిచి వారధి నిర్మించి సీతమ్మను మరి లంకలోంచి బయటకు తీసుకొని రావాలి. ఇలా ఉంటుంది మానవ అవతారంలో రూపొందించినటువంటి రాముడికే తప్పలేదండి కష్టాలు, ఇక మానవులము మనమెంత. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని పాదాలు ఆశ్రయించిన వాళ్ళని ఎవ్వరు కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వారిని ఏమీ చెయ్యలేరు సరికదా. వారి సహనం కూడా చచ్చిపోతుంది. ఇక ప్రయత్నం చేసి అని తెలియజేసుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.